మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుందాం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. దేవుడు తన వాక్యము మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఇక్కడ వాక్యములో చదివిన ప్రకారంగా ఆయన అందరినీ, అంటే అందరూ ఆయన యుద్ధకు వచ్చేవారని విన్నాం కదా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన తనకిష్టమైన వారిని మాత్రమే ఆయన పిలుస్తూ ఉన్నట్లుగా లేఖనములో మనం చూస్తున్నాం. దేవునికి ఇష్టమైన వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైన వారిని తన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైన వారు ఎవరా అని ఆయన అందరి హృదయాలను పరిశీలన చేస్తున్నాడు. దేవునికి ఇష్టమైన వారుగా ఉండేవారు ఆ దినాల్లో కొద్ది మందే కనబడుతూ ఉన్నారు. ఆ కొద్ది మందే ఆయన పిలువగా ఆయన యుద్ధకు వచ్చారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరము దేవుని సన్నిధికి వచ్చిన వారముగా కనబడొచ్చు. కానీ ఆయన యుద్ధకు వచ్చిన తర్వాత దేవునికి ఇష్టలుగా ఎంతమంది ఉంటున్నారు, దేవునికి ఇష్టమైన వారుగా ఎంతమంది ఆయన సన్నిధిలో జీవించడానికి ప్రయాసపడుతున్నారు. ఆ ఇష్టమైన వారిలో నీవు ఉంటే గనక ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలని ఈరోజు దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. రకరకాల మనుషులు రకరకాల ఉద్దేశాలతో ఆయన దగ్గరికి వచ్చిన నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు గనక నీవు ఎక్కడున్నా ఎప్పుడైనా నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటున్నావా లేదా? దేవుడు ఇష్టపడుతున్నాడు నిన్ను, నీ క్రియలను బట్టి, నీ యొక్క హృదయ ఆలోచనలను బట్టి. ఈ రోజుల్లో చాలామంది దేవుని విషయానికి వచ్చేసరికి చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఇంత డెప్త్గా ఆలోచించట్లేదు. నేను చర్చికి వెళుతున్నానా లేదా, దేవునికి నేను కానుక ఇస్తున్నానా లేదా, దేవుని సన్నిధిలో నేను దేవుని స్వార్థను ప్రకటిస్తున్నానా లేదా, లేదా నేను దేవుని పరిచర్యలో ఉన్నానా లేదా, ఇంతవరకే ఆలోచిస్తూ ఉన్నాం మనం. కానీ దేవుని వాక్యములో మనం చూస్తే దేవునికి ఇష్టమైన వారి విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి ఇష్టమైన వారు ఎవరైతే ఉంటారో వారి విషయంలో వారి తలంపులు నెరవేరవు, దేవుని తలంపులు వారి పట్ల నెరవేర్చబడతాయి. గట్టిగా చెప్పండి. దేవునికి ఇష్టమైన వారి విషయంలో వారి తలంపులు నెరవేరవు. దేవుడు వారి విషయంలో ఏ ప్రణాళిక వేసి ఉన్నాడో, తనకిష్టమైన బిడ్డల విషయంలో ఏదైతే ఆయన చేయాలనుకుంటాడో అది ఆయన ప్రణాళిక కలిగి ఉంటాడు. ఈరోజు నీ ఒక్కటే ఆలోచించాలా, నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను, ఇంతగా నేను దేవుని సన్నిధిలో జీవిస్తున్నాను, దేవునికి ఇష్టమైనవి నాలో ఏమున్నవి, దేవునికి ఇష్టమైనవి నాలో ఏమున్నవి, అయిష్టమైనవి నాలో ఏమున్నవి, దేవుడు నన్ను హేట్ చేసే విషయాలు నాలో ఏమున్నవి,
కొన్నిసార్లు మనం ఆలోచించాలి దేవుని బిడ్డలారా. ఈ రోజు నువ్వు కూర్చుండి దేవుని మాటలు వింటూ నీ హృదయంలో ఆలోచన చేస్తూ ఉండాలా. దేవునికి ఇష్టం లేని క్రియలు నీలో ఏమున్నవో, దేవుడు నీ వలన బాధపడుతూ ఉన్న క్రియలు నీలో ఏమున్నవో నువ్వు ఆలోచించాల. దేవునికి ఇష్టమైనవి నాలో ఎంతవరకు ఉన్నవి అని నువ్వు ఆలోచించాల. బైబిల్ గ్రంథంలో మనం చూడడానికి ముందు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈ మధ్యలో జరిగిన ఒక సంభవం, అది జరిగిన సంఘటన. ఒక తల్లి, ఆమె ఇద్దరు కొడుకులు, ఆమెకి ఇద్దరు కొడుకులైతే ఆ ఇద్దరు కొడుకులను బాగానే ప్రేమిస్తుంది. కూతుర్లు లేరు ఆమెకి. సడన్గా రీసెంట్గా ఎండ దెబ్బకి ఊరికనే నిద్రపోయింది. ఆ వడగాలిలో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఆమె. కూలర్లు ఇట్లా ఏం లేవు. ఆ ఫ్యాన్ గాలి, వేడి గాలికి ఎందుకో నిద్రలోనే చనిపోయింది ఆమె. నిద్రలోనే ప్రాణం విడిచింది. ఆమె చనిపోయిన తర్వాత ఇక కార్యక్రమాలన్నీ జరిగించారు. ఆమె రూమ్లోకి వెళ్ళి చూస్తే ఒక వీలునామా ఉంది. ఆ వీలునామా ఏంటంటే, ఒక చిన్న కుమారునికి ఒక ల్యాండ్ తన పేరు మీద ఏదైతే ఉన్నదో ఆ ల్యాండ్ని తన చిన్న కుమారు మీద వ్రాసి, ఎవరికి తెలియదు మరి, ఆ బీరువాలో ఆ పేపర్లు పెట్టి ఉన్నట్లుగా వాళ్ళు కనుగొన్నారు. ఆ విషయాన్ని చూడగానే పెద్ద కుమారునికి ఏమనిపిస్తుంది? బాధ కలుగుతుంది. బాధ కలుగుతుంది. కానీ ఆమె ఎందుకు రాసింది చిన్న కుమారునికి అంటే, చిన్న కుమారుడు ఆమెకు ఇష్టం. చిన్న కుమారుడు అంటే చాలా ఇష్టం. ఆ చిన్న కుమారుడి మీద మనసు ఆమెకు ఎక్కువ ఉంటుంది. ఎందుకుంటుంది? ఆ చిన్నప్పటి నుండి, ఆ పిల్లవాడుగా ఉన్నప్పటి నుండి తల్లికి ఇష్టమైన విధంగా ప్రవర్తించేవాడట. తల్లికి ఇష్టమైన రీతిగా ఉండేవాడు. తల్లి ఏది చెబితే అది చేసేవాడు. కుటుంబంలో ప్రతిదీ ఆయన ఆలోచిస్తూ ముందుకు వెళ్ళేవాడు. ఇలాంటి పరిస్థితులు గ్రహించి ఆ కుమారుని ప్రేమించింది. ప్రేమించడానికి కారణం, తల్లికి ఇష్టమైన విధానంలో ఆయన నడిచాడు. తల్లికి ఇష్టడుగా ఉన్నాడు కనుక ఆమె పేరు మీద ఉన్న ల్యాండ్ అంతా కూడా చిన్న కుమారునికి రాసి పెట్టి ఆమె వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, ఒక మదర్ అలా చేసింది. నిజానికి బైబిల్లో కూడా ఉంది. ఆయనకి ఇష్టమైన వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడట తన దగ్గరికి. అందరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆయన దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు అక్కడ చాలా మంది కనబడుతున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ శిష్యులను గురించి రాయబడిన మాట అది. ఆయనకి ఇష్టమైన శిష్యులను మాత్రమే ఆయన పిలిచాడు. ఆయనకి ఇష్టమైన వారిని గురించి పిలిచి వారితో కొన్ని ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుతూ వారికి కొన్ని ఇవ్వడం జరిగింది. క్రింద వాక్యంలో మీరు చదివితే అవన్నీ ఉంటవి. అది మనం తర్వాత చూద్దాం. ప్రైజ్ ద లార్డ్. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో చాలా మంది దేవునికి అన్ని విషయాలలో ఇస్తూ, లేదా పరిచర్యలో ఉంటూ, లేదా మందిరానికి వస్తూ అన్ని బాగానే చేస్తున్నారు. కానీ దేవునికి ఇష్టమైన రీతిగా ఉండగలిగితే నీ పరిస్థితులే అద్భుతంగా మారబోతున్నవి. గట్టిగా చెప్పాలి. నువ్వు అనుకున్నట్లు ఉండవు. దేవుడు నీ విషయంలో గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక్కసారి మీరు బైబిల్ గ్రంథంలోనికి వెళదాం. ఈరోజు ఒక యవనస్తుని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. యవనస్తులు ఇక్కడ, మిగతా వారు ఇక్కడ కొంతమంది ఉన్నారు. పేరెంట్స్ ఉన్నారు.
పేరెంట్స్ అయినా యవనస్తులైనా ఎవరైనప్పటికీ దేవుని సన్నిధిలో ఈరోజు దేవుడు ఎవరి మీద దృష్టి పెడుతున్నాడు అని చూస్తే ఆయనకు ఇష్టమైన వారి మీదనే ఆయన దృష్టి ఉంచుచున్నాడు. గట్టిగా చెప్పాలి కూడా, ఆయనకి ఇష్టమైన వారి మీదనే. ఇంకొక మాట ఈ యవనస్తుని పరిచయం చేయడానికి ముందు యేసు ప్రభువు మాదిరిగా మనం పెట్టుకొని ఒకరిని గుర్తు చేసుకుందాం. యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపాడు. కుమారుడిగా ఆయన వచ్చాడు. కన్యక మరియ గర్భములో నుండి పుట్టి 30 సంవత్సరాలు ఆ ఇంటిలో ఉండి తల్లితో ఉన్నాడు. 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిస్మము కొరకు యోహాను దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకొని ఆ ఒడ్డుకు వస్తూ తీసుకున్న వెంటనే పరలోకము నుండి ఒక స్వరం వినబడింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆయన ఆయన మాట వినడం ఇంకో దగ్గర అంటాడు, రూపాంతరపు కొండ మీద అంటాడు. అక్కడ కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నాకు ఇష్టడు, ఈయన మాట మీరు వినుడి. ఇక్కడేమో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడంటే ఆయనకి ఇష్టముగా బ్రతుకుచున్న వారి విషయంలో ఆయన ఆనందించు దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి ఇష్టమైనవి మనము చేయడం అనేది చాలా అవసరం. దేవుని బిడ్డ, ఆయనకి ఇష్టంగా ఉన్నామా లేదా? జీవించడం ముఖ్యం కాదు, నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది ముఖ్యం. నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు? ఒకరికి అన్యాయం చేస్తున్నావా? ఒకరి మీద ఎప్పుడు చెడు ఆలోచిస్తున్నావా? ఒకరు బాగుపడితే ఓర్చుకోలేకపోతున్నావా? ఒకరు కష్టాల్లో ఉంటే ఆనందిస్తున్నావా? నీవు నీ జీవితంలో ఎలాంటి బలహీనతలతో దేవునికి దూరం అయిపోతున్నావు? దేవునికి సంతోషాన్ని ఇచ్చే బిడ్డగా ఎందుకు ఉండలేకపోతున్నావు? దేవుని సన్నిధిలో ఎందుకు నీకు ఆశీర్వాదాలు రాకుండా పోతున్నవి? దేవుడు నీ గురించి ఎందుకు ప్రత్యేకమైన విధానములో నిన్ను గురించి ఆలోచించట్లేదు? దేవుడు, మీరు చూడండి, ఆయన కూడా కొన్ని పద్ధతులు అని చెప్పాను చూడండి, పద్ధతులు ఉంటాయి ఆయన కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. 3 మాత్రమే ఇష్టపడ్డాడు ఆయన ఎక్కువ, పేతురు, యాకోబు, యోహాను. ఈ 3 ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేకమైన స్థలములోనికి తీసుకొని వెళ్ళేవాడు. 9 కొండ కిందనే ఉండేవారు. 3 మాత్రం ఆ ప్రభు ఏ స్థలములోనికైతే వెళుతున్నాడో ఆ స్థలములోనికి తీసుకువెళ్ళేవాడు. ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా రూపాంతరపు కొండ మీద కూడా ఈ 3 తీసుకెళ్లారు కనుక ఆ 3 ఆ పరలోక వైభవాన్ని అనుభవించారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. కొండ కింద ఉన్న వారికి అనుభవము లేదు. ఈ అనుభవాల గుండా దేవుడు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. ఒక ప్రత్యేకమైన అనుభవాలు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. అలాంటప్పుడు నువ్వు ఏ రీతిగా దేవుని సన్నిధిలో జీవిస్తున్నావో ఈరోజు నువ్వు ఒకసారి ఆలోచించు. దేవునికి ప్రియమైన బిడ్డగా, ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవిస్తే ఆయన నిన్ను బట్టి ఆనందించి నీ గురించి గొప్ప ప్రణాళికలు వేసి నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలను చూస్తావు. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథం మీరు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథంలో అక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక యవనస్తుని గురించి దేవుడు మాట్లాడుచున్నట్లుగా మనకు కనబడతా ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం త్వరగా తీయండి, 13వ అధ్యాయం 22వ వచనం. 13:22. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని,
అతడు నాకు ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యమిచ్చెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడు సాక్ష్యం ఇచ్చాడండి. దావీదును గురించి యవనస్తుడైనా, యవనస్తుల జీవితాల్లో ఏదో చేయాలనుకుంటున్నారు పాపం. ఈ ఎగ్జామ్ రాస్తారు, ఆ ఎగ్జామ్ రాయాలి, కానీ ఫలితము ఏమవుతుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇక్కడే మన ప్రక్కకే ఉప్పల్, ఇప్పుడు హనుమకొండ జిల్లాకు వచ్చింది, ఇంతకుముందు కరీంనగర్ జిల్లా. అక్కడ ఒక యవనస్తుడు ఉండేవాడు. లైవ్లీ టెస్ట్ మనిషి. ఇవన్నీ మనం ఏదో బైబిల్లో ఎప్పుడో దావీదు గురించి అనుకున్నాం. ఇప్పుడు మనకు జీవించుతున్న వారే సాక్షులుగా ఉండాలి. ఆయన దేవుని మందిరములో ఎప్పుడు ప్రార్థనలు గడుపుతూ, మందిరంలో గడుపుతూ చాలా దీనుడిగా ఉండి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఆయన మనుషులకు తెలియదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడని. దేవుడు ఆయన హృదయాన్ని ఎరిగి ఉన్నాడు కనుక ఆ యవనస్తుడు ఒక సాధారణమైన ఫ్యామిలీలో ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పేదవారు, పేద కుటుంబంలోనే ఉన్నారు. అంత పెద్దగా తల్లిదండ్రులు గొప్పగా చదివించగలిగే పొజిషన్ కాదు. ఆ యవనస్తుడు దేవునికి ఇష్టడండి. దేవుడు ఆయన గురించి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. సడన్ గా ఆయనకు ఒక థాట్ వచ్చింది, గ్రూప్స్ ప్రిపేర్ కావాలా. దేనికి ప్రిపేర్ కావాలి? గ్రూప్స్ ప్రిపేర్ కావాలా. వెంటనే ప్రిపేర్ అయినాడు, గ్రూప్స్ రాశాడు, డైరెక్ట్గా డిఎస్పీ అయిపోయాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. కొద్ది రోజుల్లోనే ఇప్పుడు ఎస్పీగా దీవించబడ్డాడు. చిన్న వయసులో, చాలా చిన్న వయసు. దేవుడు ఇష్టడుగా ఉండాలని కోరుతున్నాడండి. దావీదు జీవితము మనం ఎన్నోసార్లు విన్నాం. దావీదు గురించి ఎవరికి తెలియదు? అందరూ తెలుసు. దావీదు రాజని తెలుసు, దావీదు గొప్ప స్థితి తెలుసు, ఆయన వైభవం తెలుసు, ఆయన గొప్పతనం అంత తెలుసు. కానీ దానికంటే ముందు దావీదు ఏ స్థితిలో ఉండేవాడు, దావీదు ఏ స్థితిలో ఉండి ఆ స్థితికి వచ్చాడు, అలా రావడానికి కారణాలేంటి, ఇవి మనం ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో భక్తులు చాలా మంది దేవునికి ఇష్టముగా ఉండి ఎలా దీవించబడ్డారో అవన్నీ మన జీవితాల్లో భద్రపరుచుకొని నేను అలా అవ్వాలి అనే ఒక పట్టుదల ఉండి జీవితాన్ని మొట్టమొదలు దేవునికి అర్పించి దేవునికి ఇష్టముగా జీవించడం ప్రారంభిస్తారో, దేవునికి ఇష్టమైన వారుగా జీవించడం ప్రారంభిస్తారో, ఒక తీర్మానం చేసుకొని ఒక ప్రత్యేకమైన విధానములో దేవుని సన్నిధిలో జీవిస్తారో, అలాంటి వారి గురించి దేవుడు కనిపెడుతున్నాడట. ఎవరుంటారా అని కనుగొంటాడట. ఎవరు కనబడట్లేదు. 100 మంది ఉంటే ఒక్కరు కూడా కనబడట్లేదట. ఇజ్రాయెల్ దేశం అంతటిలో యవనస్తులు ఎవరు బాగున్నారా, ఎవరు నాకు ఇష్టలని ఇజ్రాయెల్ దేశం అంతా కూడా చూస్తున్నాడు దేవుడు. ఒక్క వ్యక్తి మాత్రమే కనబడ్డాడు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిని బట్టి ఆయన తండ్రిని కూడా గుర్తు చేశాడు కదా దేవుడు. యెషయి కుమారుడు సమూయేలుతో చెప్తాడు, ఆ ఇంటిలో ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయన నాకు చాలా ఇష్టడు, కానీ తండ్రికి ఇష్టడు కాదు, అన్నలకు కూడా ఇష్టడు కాదు. నొక్కడే గుర్తుపెట్టుకోవాలా, ఎవరికి ఇష్టమైనావా ఇష్టం లేదా సంబంధం లేదు. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండడమే నీ జీవిత గమ్యం. చప్పట్లు కొట్టండి. దేవునికి ఇష్టంగా ఉండాలి.
దేవునికి ఇష్టమైన విధానంలో నువ్వు ఉండగలిగితే నేను అంటాను, అందరికి ఇష్టంగా ఉంటాను. నువ్వు దేవునికి ఇష్టంగా లేవు చూడు, మనుషులు కూడా ఇష్టం పడవు. కొన్నిసార్లు అట్లా జరుగుతుంది. దేవునికి ఇష్టడుగా ఉన్నవాడు ఎప్పుడు కూడా, ఎగ్జాంపుల్ దీనుడుగా ఉన్నాడు అనుకోండి, దీనుడుగా ఉంటాడు. దేవునికి ఇష్టమైన వారు సాత్వికులుగా ఉంటారు, లోబడతారు, మాటకు లోబడతారు. కొన్నిసార్లు ఫ్యామిలీస్లో ప్రాబ్లం ఏంటంటే భర్త మాట భార్య వినదు, వెంటనే రివర్స్లో మాట్లాడుతుంది. ఈ రివర్స్లో మాట్లాడే గుణం అది దేవునికి ఇష్టమా? కానీ వాళ్ళకి తెలియదు. ప్రార్థన చేస్తారు, చర్చికి వస్తారు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ మాట తీరు విధానం మారదు. అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో వారిలో మార్పు లేదు. అలాంటి వారిని దేవుడు ఇష్టపడడు. అలా చేస్తూ దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తున్నాం. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేయడు, ముఖం తిప్పుకుంటాడు ఆయన. దేవుడు తనకిష్టమైన వారి విషయంలో కాన్సన్ట్రేషన్ చేసే దేవుడు ఆయన. తనకిష్టమైన వారిని గురించి పిలిచి వారి విషయంలో కొన్ని కృపలతో నింపే దేవుడు ఆయన. ఇక్కడ వాక్యములో మనం చదువుకున్నాం, దావీదును గురించి మనం, ఆయన నాకు ఇష్టానుసారుడైన మనుషుడు, ఆయన నాకు ఇష్టానుసారుడైన మనుషుడు నేను కనుగొన్నాను. ఆయన ఒక్కడు మాత్రమే కనబడ్డాడు ఇశ్రాయేల్ దేశం అంతటిలో. కనుక ఆయన ఇప్పుడు ఏంటి అయిన స్థితి? ఇప్పుడు గొర్రెలను కాచుకుంటూ తండ్రి చేత అన్నల చేత తృణీకరించబడి వాళ్ళకి ఇష్టం లేడు ఆయన. కానీ తన లైఫ్లో ఒకటే తీర్మానం చేసుకున్నాడు, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నా దేవునికి ఎప్పుడు ఇష్టమైన బిడ్డగా ఉండాలని బ్రతుకుచున్నాడు. నా దేవునికి ఎప్పుడు ఇష్టం లేని పనులు నా జీవితంలో ఎన్నడూ చేయను అని ఒక మంచి తీర్మానంతో బ్రతుకుచున్నాడు. ఆ కుమారుణ్ణి నేను నెక్స్ట్ సౌలు నాకు ఇష్టం లేని పనులు చేశాడు. చూడండి, ఇష్టం లేని పనులు చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? వెంటనే డిలీట్ చేస్తున్న వాళ్ళని. ఈయనేమనుకుంటున్నాడు? దేవునికి బలులు అర్పించడానికి ఆ ఆవులని ఎద్దులను తెచ్చాను అని అనుకుంటున్నాడు. దేవునికి ఇష్టం లేని పనులు చేయొద్దు. దేవుడు చెప్తున్నాడు, ఇవి నాకు ఇష్టం లేవు బిడ్డ, ఇవి నాకు ఇష్టం లేవు, ఇవి నాకు ఇష్టం లేవు, అవి నువ్వు చేయొద్దు అని చెప్పాడు. అయినా నువ్వు చేశావు, నువ్వు చేస్తున్నావు. కనుక దేవుడు నిన్ను త్రోసిపుచ్చుచున్నాడు. త్రోసిపుచ్చి ఇష్టలు ఎవరున్నారా, ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని చేయాలా, రాజు ఎవరు రాజు అవ్వాలా అని ఆయన దేశమంతా చూస్తూ ఉన్నాడు. దేశమంతా చూస్తుండగా ఒకే ఒక్కడు కనబడ్డాడు, ఆయన దావీదు. ఆయన ప్రస్తుతం గొర్రెలతో అరణ్యంలో తిరుగుతున్నాడు. కానీ ఆయన జీవితంలో ఒకటే నిర్ణయం తీసుకున్నాడు, నా లైఫ్లో నా దేవునికి ఇష్టం లేనిది ఏది నేను చేయ, నా దేవునికి ఇష్టడుగా ఉండాలి అని ఆయన అనుకున్నాడు. అందుకే ఆ యవనస్తుని విషయంలో దేవుడు, ఆయన తలంపులు ఏంటంటే నా లైఫ్ అంతా కూడా గొర్రెలు మేపుకుంటూ తిరగాలి, నా జీవితం ఇక గొర్రెలతోనే. దేవుని బిడ్డలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు అనుకుంటున్నావు నా లైఫ్లో నాకు జాబ్ రాదు, నా లైఫ్ అంతా ఇదే పని కావచ్చు, ప్రైవేట్ జాబ్, లేదా నాదంతా ఇదే పని కావచ్చు, అలా నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు నిజంగా ఈరోజు ఒక తీర్మానం చేసుకొని, నేను దేవునికి ఇష్టడుగా ఉంటానయ్యా, నీకు ఇష్టడుగా ఉంటాను నువ్వు అనుకోగలిగి తీర్మానం చేసుకోగలిగి ఈ రోజు నుండి నువ్వు ప్రాక్టీస్ చేస్తే అట్లా దేవుడు నీ విషయంలో ప్రత్యేకించి ఒక కాల్ నీకు ఉంటుంది. కాల్ అంటే ఎగ్జాంపుల్ అనుకుంటాం, సేవ కొరకు పిలుపు అనుకుంటాం. సేవ కొరకే కాదు, ప్రతి దానికి ఒక కాల్. అంటే నీకు జాబ్ ఇవ్వాలన్నా నీకు ఒక కాల్ ఉంటుంది. దేవుడు నిన్ను పిలుస్తాడు. నేను ఒక మంచి బిజినెస్ మ్యాన్గా చేయాలనుకో ఒక కాల్ ఉంటుంది. నేను పిలుస్తాడు ఆయన, అది నీకు అప్పగిస్తాడు. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు.
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నీ వాక్యము చేత సూటిగా మా అందరితో మాట్లాడావయ్యా, నీకు స్తోత్రాలు. మాట్లాడే మా దైవమానికి స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఎంతమంది బిడ్డలు నీ స్వరమును ఆలకించి నీకు లోబడి చేతులెత్తారో ప్రతి ఒక్క బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకోయా. నీకు ఇష్టలుగా ఉండాలి, నీకు ప్రియమైన వారుగా ఉండాలా, ఎల్లప్పుడూ కూడా నీకు ఇష్టమైన జీవితం బిడ్డలు కలిగి ఉండాలా. అలా మీరు వీరిని ఆశీర్వదించి నీ బిడ్డలు తీర్మానం చేసుకుంటున్నారు. దీవించండి నాయన, ఆశీర్వదించండి. కుటుంబాల మధ్యలో క్షేమము, సమాధానం, సంతోషం ఇవ్వండి. పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఆనందించాలి అయ్యా. పిల్లలు మా కళ్ళ ముందు ఉన్నత స్థితికి ఎదగాల. పిల్లలు మా కళ్ళ ముందు గొప్పవారుగా దీవించబడాలా. ఉద్యోగాలకు వెళ్ళిన, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సెలెక్ట్ కాలేదనే మాటలు వినబడద్దు నాయన. ఆ రీతిగా బిడ్డలను ఆశీర్వదించండి. బిడ్డలు కూడా నీకు ఇష్టలుగా ఉండినట్లు కృప చూపండి. దావీదుకు అనుగ్రహించిన గ్రేస్, ఎస్తేరుకు అనుగ్రహించిన గ్రేస్ మా బిడ్డలకు అనుగ్రహించబడును గాక. ఆ దీవెనలు దయచేయండి, ఆశీర్వదించండి. నీ ప్రేమ గల హస్తాలకు చేతులెత్తిన ప్రతి బిడ్డను సమర్పిస్తూ, ఆన్లైన్లో ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు వారందరూ కూడా నీ సన్నిధిలో ప్రభు ఆ బిడ్డను కూడా సమర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి. ఛానల్, టీవీ ఛానల్లో ఎంతమంది వాక్యం వింటున్నారో ఆ బిడ్డలందరూ కూడా తండ్రి నీకు ఇష్టమైన వారుగా జీవించడానికి కృప అనుగ్రహించుమని యేసు క్రీస్తు నామములోనే ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.